నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇండియా మోస్ట్ వాంటెడ్ పర్సన్ మరియు ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ అరెస్టుతో కొంతకాలంగా ఆయన కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ కు ముగింపు పడింది. అమృత్పాల్ సింగ్ విదేశాలకు పారిపోయి ఉంటాడని భావిస్తున్న తరుణంలో ఆయన అనూహ్యంగా పోలీసులకు చిక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్లోని మోగా జిల్లాలో అమృత్పాల్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. తన అరెస్టుకు ముందు రోడే గ్రామంలోని ఓ గురుద్వారాలో అమృత్పాల్ ప్రసంగించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే రోడే గ్రామం ఖలిస్తాన్ ఉగ్రవాది బింద్రన్వాలే స్వగ్రామం కావడం విశేషం. ఇక అమృత్పాల్ సింగ్ పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ను మోపిన పోలీసులు అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. దీంతో అమృత్పాల్ సింగ్ కోసం జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ కు తెరపడ్డట్టయింది. అయితే ఇకపై ఖలిస్తాన్ వేర్పాటువాదుల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు అమృత్పాల్ సింగ్ తరలింపుతో అస్సాంలోని డిబ్రూగఢ్ జైల్ చర్చనీయాంశంగా మారింది. అమృత్పాల్ సింగ్ కోసం దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పోలీస్ వేట కొనసాగుతోంది. అయితే అనూహ్యంగా అతను పంజాబ్లోనే పోలీసు రాష్ట్రానికి తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్న డిబ్రూగఢ్ జైల్లో అమృత్పాల్ సింగ్ ను ఉంచారు. పంజాబ్లోని పోలీస్ స్టేషన్లో అమృత్పాల్ సింగ్ మద్దతుదారులు ఆయుధ
మరోవైపు అమృత్పాల్ సింగ్ అరెస్టుపై భిన్న కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. తనంతట తానే లొంగిపోయాడని కొందరు అంటుంటే, తన భార్యను అరెస్ట్ చేస్తారనే భయంతో అతను లొంగిపోయాడని మరికొంతమంది అంటున్నారు. ఇటీవల లండన్ వెళ్లిపోవడానికి ప్రయత్నించిన అమృత్పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను భద్రతా బలగాలు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నాయి. దీంతో ఆమె అరెస్ట్ అయితే మరింతగా ఇబ్బందులు వస్తాయని భావించిన అతను వ్యూహాత్మకంగానే పోలీసులకు సరెండర్ అయినట్టు చెబుతున్నారు. మొత్తం మీద గత కొంతకాలంగా ఖలిస్తాన్ ఉద్యమం పేరిట నడుస్తున్న హైడ్రామాకు అమృత్పాల్ సింగ్ అరెస్టుతో తెరపడిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం అస్సాంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉన్న అమృత్పాల్ సింగ్ సైలెంట్ గా ఉంటాడా, లేక జైలు నుంచే తన వేర్పాటువాద వ్యూహాలు అమలు చేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. మెటా న్యూస్ లో ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.